హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో మన ఏపీ అలాగే తెలంగాణలో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఎగ్జామ్ టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఈ తక్కువ టైంలో మనం మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి అని మీరందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీ అందరి కోసం మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, సో ఆ క్వశ్చన్స్ని చాలా ఇన్ టైంలో మనం షార్ట్కట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో కంప్లీట్ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో అలా చూడడం వల్ల మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. సో లెటస్ మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో మనకు టీఎస్డిఎస్సి 2024 22 జూలై రోజు మార్నింగ్ షిఫ్ట్లో మనకు క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, so if one of a triangle is 48 degrees and the other two angles are in the ratio 1/4:2/3, then the other two angles of the triangle respectively are. చూడండి, మనకి ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలు. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా, అవునా? సో ఒక యాంగిల్ 48 డిగ్రీస్ అంటే సో రిమైనింగ్ యాంగిల్స్ ఎంత అవుతాయి? 180 - 48 చేసి ఓకే వచ్చిన వాల్యూని ఈ రేషియో ప్రకారం మ్యాక్సిమం జనరల్ మెథడ్లో ఇలా చేస్తూ ఉంటారు. ఓకే, సో నేనేమంటాను అంటే మనం ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలి, ఇదంతా చేస్తేనే ఆన్సర్ వస్తుందంటే లేదు. సో షార్ట్కట్ మెథడ్లో చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది చూద్దాం. ప్రతి క్వశ్చన్ మనం షార్ట్కట్లో ఎలా చేయాలో మాత్రమే చూద్దాం. ఓకే, సో 1/4:2/3 అంటే ఏంటి? మనకు వచ్చే యాంగిల్ అనేది 4తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఎందుకంటే బై 3 ఉంది కాబట్టి, ఇక్కడ బై 4 ఉంది కాబట్టి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ బై 3 ఉంది కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది 4తో డివిజిబుల్ అవుతుంది, 3తో అవ్వదు కాబట్టి ఇది రాంగ్. ఇది 4తో అవుతుంది, ఇది 3తో అవుతుంది, ఇది 4తో అవ్వదు, అందుకోసమని దిస్ ఇస్ రాంగ్. సో ఏమీ చేయకుండానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈజ్ 8. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 4 1/2, దెన్ ది అదర్ ఫ్రాక్షన్ ఇస్. చూడండి, మ్యాథ్స్ మీనింగ్ఫుల్గా క్వశ్చన్ క్లియర్గా చూడండి. 2 నెంబర్స్ ఉన్నాయి. సపోజ్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే నాకు 8 అనేది రావాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 4 1/2. 4 1/2 అంటే ఏంటి? 4 2s 8, 8 + 1 9 కదా. సో 9/2కి దేంతో మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. ఓకేనా? న్యూమరేటర్లో మనకి 9 ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా పక్కా 9 రావాలి. వస్తేనే 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో డినామినేటర్లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఇక్కడ 9 లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ నాకేంటి? ఈ 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. నాకు డినామినేటర్లో 8 కావాలి. ఫైనల్గా ఆన్సర్ 8 కావాలి అంటే ఇక్కడ డివైడెడ్లో 2 ఉంది కదా, ఇక్కడ 16 రాస్తేనే చూడండి ఈ 9 9 క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 8 అయింది కదా. ఓకే, సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 16/9 అనేది ఫ్రాక్షన్ రావాలి. ఓకే, 16/9ని మనం ఎలా రాస్తాము? 9 1s 9. సో మిగిలింది ఏంటి మనకి? 7 కదా. ఓకే, సారీ 9 1s అన్నప్పుడు 1 రాస్తాం కదా. 1 7/9 అనేది రైట్ ఆన్సర్. మేడం ఇది చాలా లెందీగా ఉంది, ఇంకా షార్ట్కట్లో చెప్పండి, జనరల్ మెథడ్లో చెప్పండి అంటే ఒకసారి చూడండి. ఓకే, సో ఈ మెథడ్లో కూడా మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో 4 1/2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 8 కదా. సో 4 1/2 అంటే 9/2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 8. ఎక్స్ ఈక్వల్ టు 8 2s 16/9. 16/9 అన్న మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకేనా? సో ఇచ్చిన వాటిలో ఏది స్క్వేర్ కాదు అంటున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా మనకి స్క్వేర్ నెంబర్సే. ఇది స్క్వేర్ కాదు అని ఎలా చెప్తున్నాను? ఏమీ చూడకుండానే అంటే నార్మల్గా 5 స్క్వేర్ అంటే ఎంత మనకి? 25 కదా, అవునా? 50 స్క్వేర్ అంటే నాకు 2500 వస్తుంది. 50 స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది? 2701 ఉంది. ఓకేనా? సో మనకి 100% వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే 50.9 సంథింగ్ కానీ 51 పాయింట్ సంథింగ్ కానీ రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ అవసరం లేదు. సో మీకు స్క్వేర్స్ రాని వాళ్ళు ఎలా చేయాలి ఎనాలిసిస్ ప్రకారంగా అంటే, సో 50 స్క్వేర్ అంటేనే మనకి 2500 వస్తుంది. ఇది 2700లో ఉంది అంటే 50 స్క్వేర్ దగ్గరలో ఉంటుంది, బట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మనకు అడిగింది కూడా నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో ద క్యూబ్ రూట్ ఆఫ్ 0.000729 ఎలా చేయాలి చూడండి. 729 అనేది దేని క్యూబు? 9 క్యూబ్ అంటే నాకు 729 అని తెలుసు. కాకపోతే ఇక్కడ జీరోస్ పాయింట్ కదా లొకేషన్. 1 2 3 4 5 6. ఓకే, బై
10⁻6 కదా మనకు కావాల్సింది, అవునా? సో దీన్ని మనం చేయాల్సింది ఏంటి, క్యూబ్ రూట్ అడిగాడు క్వశ్చన్లో. ఓకే, 10⁻6ని మనం ఎలా రాయాలి? ఓకే, 10⁻2 హోల్ పవర్ 3 అని రాయొచ్చు కదా. ఎందుకు అంటే మనకి క్యూబ్ రూట్ కావాలి కాబట్టి నేను క్యూబ్ రూట్ చేసి ఏమవుతుంది, ఈ క్యూబ్ రూట్కి దీనికి క్యాన్సిలేషన్ అయిపోవాలి. సో 9/10² అన్న 100 అన్న ఒకటే. 9/100 అంటే 0.09 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 24 x⁴3 y⁴4 z⁴1, 48 x² y³ z⁴3 and 72 x⁴4 y² z⁴4 is. సో కామన్ ఫ్యాక్టర్ అంటే ఎంతమందికి తెలుసు? అన్నిట్లో కామన్గా ఉండే వాటిని మనం కామన్ ఫ్యాక్టర్స్ అంటాం కదా. ఇక్కడ 24 1s, 24 2s 48, 24 3s కదా. సో అంటే అన్నిట్లో కామన్గా ఉన్నది 24. సో 24తో వచ్చే ఆన్సరే, 24తో ఏదైతే ఉంటుందో 100% అదే నా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 24 ఉంది, సో 48 రాంగ్, 72 రాంగ్, ఇది రాంగ్. సో జస్ట్ 24ని చూస్తూ 100% ఇదే ఆన్సర్ అని మనం పెట్టవచ్చు. ఓకే, మీరు కావాలి అంటే ఇంకా డెప్త్గా కావాలి, నాకు ఎగ్జాక్ట్ కావాలి అంటే 24 అన్నిట్లో వచ్చింది. ఓకే, సో x² మాత్రమే అన్నిట్లో కామన్గా ఉంది, x². నెక్స్ట్ ఏంటి, y² మాత్రమే అన్నిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ ఏంటి, z⁴1. ఓకే, ఇది చేయాల్సిన పని లేదు, ఎందుకంటే 24 పక్కన ఉండి ఇంకా వేరే ఏమన్నా ఉంటే అప్పుడు మాత్రమే మీరు చేయాలి. జస్ట్ 24తో ఉన్నది ఆప్షన్ 1 కాబట్టి సో 100% ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ ఫిక్స్డ్ ఏ మొబైల్ ఫోన్ ప్రైస్ 8,000 రూపీస్. ఓకేనా, సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేసింది, మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ 8,000 రూపీస్కి ఫిక్స్డ్గా పెట్టింది. ఓకే, ఆన్ డిమాండ్ ఇట్స్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ 4%, 5% and 8% డ్యూరింగ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ రెస్పెక్టివ్. ఓకేనా, సో డిమాండ్ పెరిగే కొద్ది ప్రైస్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ఏమో మనకి 4%, సెకండ్ ఇయర్ 5%, నెక్స్ట్ ఇయర్ 8% ఇంక్రీజ్ అయింది. సో ఇట్స్ ప్రైస్ ఆఫ్టర్ 3 years ఈజ్. ఓకే, ఇనీషియల్గా ప్రైస్ ఎంత ఇచ్చాడు, 8,000 రూపీస్ ఉంటే ఈ ప్రైజెస్ పెరిగిన తర్వాత 3 years తర్వాత దాని యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఎలా చేస్తాం చూడండి, 4% అంటే మనకి 4/100 కదా. ఫస్ట్ క్లియర్గా 5% అంటే 5/100, 8% అంటే 8/100 కదా. సో 4 1s 4 5s, 5 1s 5 4s, 4 2s 8, 4 25s. ఎవ్రీ టైం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇనీషియల్గా 5 parts ఉన్నది, ఫైనల్గా ఏమైంది 6 parts అయింది. ఇనీషియల్గా మనకి ఇక్కడ చూడండి 1/4 కదా, ఇదేమో 1/5 రేషియో, ఇది 1/4, ఇది 2/24 కదా, 25. సో ఇనీషియల్గా 4 parts ఉన్నది, ఇంక్రీజ్ అయింది 5 parts అయింది. ఇనీషియల్గా 25 ఉన్నది, ఎంత ఇంక్రీజ్ అయింది, 2 parts ఇంక్రీజ్ అయింది, అంటే 27 అయింది. ఓకే, ఎలా చేస్తాం క్యాలిక్యులేషన్, 25 × 4 × 5. ఓకే, ఇదేమో ఇనీషియల్గా. ఫైనల్గా ఏమైంది, వీటిని మల్టిప్లై చేయండి, 27 × 5 × 6. ఓకే, సో ఇన్ని పార్ట్స్ కనుక మనకి 8,000 రూపీస్ అయితే ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో ఎలా చేస్తాం, మీకు జస్ట్ సింప్లిఫికేషన్ రావాలి. 24 × ఓకే 25 4s ఎంత, 100 కదా, 100 × 5 500. ఓకే, 500 పార్ట్స్ అనేది 8,000 అయితే 27 × 5 6 30 కదా, 30 parts ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆప్షన్ 3 అనేది వస్తుంది. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్ ఈజ్ ఏ 3D షేప్. జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, 3D షేప్ అంటే ఏంటి అనేది. సో పెంటగన్ కాదు, రెక్టాంగిల్ కాదు, సర్కిల్ కాదు, సో పిరమిడ్ అనేది మనకి 3D షేప్లో ఉంటాయి. 3D షేప్లో ఇంకేమేమి ఉంటాయి, మనకి క్యూబ్ ఉంటుంది, నెక్స్ట్ క్యూబాయిడ్ ఉంటుంది, నెక్స్ట్ సిలిండర్ ఉంటుంది, నెక్స్ట్ కోన్ ఉంటుంది, అలాగే స్పియర్, అలాగే హెమిస్పియర్. సో నెక్స్ట్ పిరమిడ్ కూడా మనకి 3D షేప్లోనే ఉంటుంది. నెక్స్ట్, సో side of a rectangle are in the ratio 11:5. If the perimeter of rectangle is 160 centimeter, then the area of the rectangle is. క్వశ్చన్ చూడగానే మనకు తెలియాల్సింది ఏంటి, ఏరియా అడుగుతున్నాడు. ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఓకేనా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, అంటే 11 5s 55. ఓకే, సో 55 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1 కూడా వస్తుంది, ఆప్షన్ 2 కూడా వస్తుంది. సో డైరెక్ట్ మనం చేయలేము. 55 × x², సపోజ్ ఇది x అనుకుంటే x² అవుతుంది. ఓకే, మనకి పెరిమీటర్ ఇచ్చాడు ఎంత, 160. పెరిమీటర్ అంటే ఏంటి, 2 × l + b కదా, 2 × 11 + 5 ఎంత, 16 × x,
16 వన్సా, 16 టెన్సా, 2 వన్సా, 2 ఫైవ్సా. చూడండి ఎక్స్ వాల్యూ నాకు 5 వచ్చింది అవునా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా మనకు కావాల్సింది. సో 55 ఇంటూ 25 మనం చేస్తే 100% ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్. చూడండి సో మనం దీనికి స్క్వేర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎంత అనేది ఒకసారి క్లియర్గా మీరు ట్రై చేసి ఆప్షన్లో పెట్టండి. సో వీటి యొక్క స్క్వేర్ వాల్యూస్ ఏమవుతున్నాయి. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటున్నాము. ఓకే, ఎందుకు 32 ఇంటూ 32 ఎంత చూడండి, 32 2 2s are 4, 3 2s are 6. Okay, this is 6 and what about this 3 3s are 9. Okay, సో ఇది కరెక్టేనా. దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 12, దిస్ ఇస్ 10. ఓకే, సో 32 స్క్వేర్ అనేది మనకి దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇవేవి కూడా కాదు. ఓకేనా, ఇది ఒకవేళ 100 అయితేనేమో మనకి 10 వచ్చేది. 1000 అడుగుతున్నాడు కదా, సో రాంగ్. సో స్క్వేర్స్ అంటే ఏంటి, క్యూబ్స్ అంటే ఏంటి, వాటిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ 4a - 3b హోల్ స్క్వేర్. మనకు జస్ట్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కనుక తెలిస్తే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఏమొస్తుంది, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ కదా అవునా. స్క్వేర్స్ని వాటికి ప్లస్ సింబల్ రావాలి, మిగతా దానికి మైనస్ రావాలి కదా. ఏమి చూడను, ఇక్కడ స్క్వేర్కి ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది స్క్వేర్కి. సో దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ 2 స్క్వేర్స్కి ప్లస్, మొత్తం ప్లస్ ఉంది, రాంగ్. ఓకే, ఈ రెండింటికి ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో దిస్ ఈజ్ రైట్. ఇక్కడ ప్లస్ ఉండుంటే ఇది రైట్ అయ్యేది, లేదు కాబట్టి రాంగ్. అంతే తప్ప మళ్ళీ ఇది 16, 9, 24 అనవసరం. ఎందుకంటే అన్నింటిలో నెంబర్స్ అనేది సేమ్ ఇచ్చాడు. ఓకే, జస్ట్ మనం సైన్స్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్, if there are 12 vertices and 20 faces of a 3D object, then the number of edges of that object is. చూడండి మనకేం అడుగుతున్నాడు, వర్టిసెస్, ఫేసెస్ అలాగే ఎడ్జెస్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఈ మైనస్ వి ప్లస్ 2. ఎఫ్ అంటే ఫేసెస్, ఈ అంటే ఎడ్జెస్, వి అంటే వర్టిసెస్. ఓకే, మనకు ఫేసెస్ ఇచ్చాడు. ఎన్ని ఫేసెస్, 20 ఫేసెస్. ఎడ్జెస్ మనకు తెలియదు. వర్టిసెస్ ఎన్ని ఇచ్చాడు, 12 ఇచ్చాడు. ఓకే, ప్లస్ 2. సో సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకి 20, ఇది 2 వస్తే 30 కదా అవునా. 32 మైనస్ 2 ఎంత, 30. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ డేటా 2 స్క్వేర్ అంటే ఎలా రాస్తాం, 4 కదా. 1 8 0. క్యూబ్ రూట్ 3 అంటే వాల్యూ ఎంత మనకి 3. దిస్ ఇస్ 27 అండ్ దిస్ ఇస్ 6. చూడండి మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా. దీన్ని మనం అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాసి, సో ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్న వాల్యూని మనం మీడియన్ అంటాం. ఫస్ట్ ఏంటి 0 1 3 అండ్ 4. ఓకే, నెక్స్ట్ మిగతాది రాయాల్సిన పని లేదు. ఎందుకు అవసరం లేదు అంటే చూడండి 1 2 3 4 5 6 7 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ 3 నెంబర్స్ ఉంటాయి, రైట్ సైడ్ 3 నెంబర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నదే కదా నాకు మీడియన్ అవుతుంది. అంటే 4th ప్లేస్లో ఏదైతే వస్తుందో అదే నా ఆన్సర్. 4th ప్లేస్లో ఏమొచ్చింది, 4 వచ్చింది. కాకపోతే క్వశ్చన్లో డైరెక్ట్ 4 ఇవ్వకుండా 2 స్క్వేర్ అని ఇచ్చాడు. సో అందుకోసమని ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 5 2-digit మల్టిపుల్స్ ఆఫ్ 5. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. 5 మల్టిపుల్స్ అన్నాడు. 5 మల్టిపుల్స్ ఉండాలి, అవి కూడా ఏంటి 2-digit నెంబర్స్. ఓకేనా, ఫస్ట్ 5 2-digit నెంబర్స్. చూడండి 5 తర్వాత వచ్చే ఫస్ట్ 2-digit నెంబర్ ఏంటి 10 కదా. నెక్స్ట్ ఏంటి 15, నెక్స్ట్ 20, ఓకే 25 30. అంతే కదా, 5 రావాలి, అవి కూడా 2 digits ఉండాలి. ఓకే, స్టార్టింగ్లో 5 రావాలి, అవి కూడా మనకేంటి వాటి యొక్క మీన్ కావాలి. మీన్ అంటే ఏంటి, సమ్ బై టోటల్ కదా, యావరేజ్ కదా మీన్ అంటే. బై టోటల్ అంటే ఎన్ని 5 ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ 100/5 అంటే 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ మనకి మీనింగ్ అర్థమైతే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, ఇట్ బికమ్స్ 234, దెన్ ది నెంబర్ ఈజ్ 30% ఇంక్రీజ్ అయింది. 30% అంటే 3/10 కదా. ఇనిషియల్గా 10 ఉన్నది, ఫైనల్గా 13 అయింది. ఓకే, మనకి ఇట్ బికమ్స్ అంటే ఇంక్రీజ్ అయింది. 13 పార్ట్స్ కనుక 234 అయితే 10 పార్ట్స్ ఎంత అంటున్నాడు. సో 10 మల్టిపుల్ అన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా లేదా ఫస్ట్ చూడాలి. ఇది ఒక్కటి మాత్రమే నాకు 10 మల్టిపుల్ ఉంది, ఇంకా ఏవి కూడా 10 మల్టిపుల్ కావు. కాబట్టి 100% దిస్ ఇస్ రైట్ ఆన్సర్. మీకు కావాలంటే క్యాలిక్యులేషన్ చూడండి. 13 1s 13 1s 13, నెక్స్ట్ 13 8s. ఓకే, 18 into 10 180. సో a + b = 12 అండ్ a - b = 4, దెన్ ది వాల్యూ ఆఫ్ ab. చూడండి
రెండు నెంబర్స్ని అడిషన్ చేస్తే 12 రావాలి, సబ్ట్రాక్షన్ చేస్తే 4 రావాలి. ఏది అది? 8 4 కదా. 8 4, 8 + 4 ఎంత? 12. 8 - 4 ఎంత? 4 కదా. సో ఏ వాల్యూ 8 అవుతుంది, బి వాల్యూ 4 అవుతుంది. 8 4 A ఇంటూ బినే కదా. 8 4 32. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్స్ 61, చూడండి 61 ఇచ్చాడు, మధ్యలో ఒక మిస్సింగ్ నెంబర్ 2, 8, మధ్యలో ఒక మిస్సింగ్ నెంబర్ 69, 127, అలాగే మిస్సింగ్ నెంబర్. సో ఆర్ డివిజిబుల్ బై 9. ఇవన్నీ కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతాయి. దెన్ ది డిజిట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈక్వేషన్ స్టార్ మార్క్ రెస్పెక్టివ్లీ ఇస్. ఓకేనా? ఇవన్నీ కూడా 9తో డివిజిబుల్ అవుతాయి. అయితే వీటి యొక్క వాల్యూస్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి 6 + 1 + 2 ఎంత? మనకి 9 కదా. ఈ నెంబర్ 9తో డివిజిబుల్ కావాలి అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 0 అయినా ఉండాలి, లేదంటే 9 అయినా ఉండాలి. చూద్దాం. సో చూడండి, అన్నిట్లో 9 కానీ 0 కానీ ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఈ 8 + 6 + 9 అవునా. సో 8 + 6 ఎంత? మనకి 14. 14 + 9 ఎంత? 23 అవునా. సో 23కి 4 యాడ్ చేయాలి కదా. సో స్టార్టింగ్లో సెకండ్ ప్లేస్లో 4 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనకి స్టార్టింగ్లో 0 తెలీదు, 9 తెలీదు. సో సెకండ్ ప్లేస్లో మాత్రం 4 ఉంది. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇది చూడండి 1 + 2 + 7. సో మనకి ఎంత? ఇది 9, 9 + 1 ఎంత? 10 కదా. అంటే 1 ఉండాలి, లాస్ట్లో కంపల్సరీగా 8 ఉంటేనే కదా మనకి 8 + 1 9 అయ్యేది. సో యూనిట్స్ ప్లేస్లో 8 ఉండాలి, 4 ఉండాలి. సో డెఫినెట్గా ఇది 9 మాత్రమే ఉండాలి. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకు 0 4 ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటి 4 6 ఉంది కదా, మనకు కంపల్సరీగా 8 రావాలి. నెక్స్ట్, ఓకే, ద ఫ్రాక్షన్ ఆఫ్ 0.63 బార్ ఇస్. దీన్ని బార్ని ఎలా రిమూవ్ చేయాలి? 0.63 బార్ అంటే ఫస్ట్ రైట్ ఆన్ ది గివెన్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ 63 బై పాయింట్ ప్లేస్లో 1, తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. ఓకే, 2 3. సో మనకి ఇది సింపుల్, ఇది 100 రాయొద్దు. 63 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9s రాయాలి, 2 9s. ఓకే, నెక్స్ట్ 3 2s, 3 1s. ఓకే, 33s. నెక్స్ట్ 3 7s, 3 11s. So 7/11 is the correct answer. Next, the acute angle of an obtuse angle isosceles triangle is 30 degrees. So the value of obtuse angle is. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఏమంటున్నాడు? అక్యూట్ యాంగిల్ ఆఫ్, దేని యొక్క అక్యూట్ యాంగిల్ అంటున్నారు? అబ్ట్యూస్ యాంగిల్ యొక్క. అలాగే ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఇందులో ఎన్ని ఇచ్చాడు చూడండి. అక్యూట్ యాంగిల్ గురించి చెప్తున్నాడు, అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అలాగే ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఇస్ 30 degrees. దెన్ ది వాల్యూ ఆఫ్ అబ్ట్యూస్ యాంగిల్. క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఫస్ట్ నేను అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను. ఓకే, అందులో ఏంటి, ఇందులో అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఇదే కదా అక్యూట్ యాంగిల్ అంటే. ఇది 30 degrees ఉండాలి, ప్లస్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ కూడా. ఐసోసెల్స్ అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ కదా, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వలే కదా. ఇది కూడా 30 degrees. ఓకే, మనకు అడుగుతుంది ఏంటి? ద వాల్యూ ఆఫ్ అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఇదే కదా. ఓకే, ఇదే కదా. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 అన్నప్పుడు ఇది 30 + 30 ఎంత? 60 కదా. సో 180 - 60 అంటే ఎంత? ఇక్కడ వచ్చి నాకు 120 degrees. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చూశారు కదా అండి. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ప్రతి చాప్టర్ నుంచి, మనం ఎలా చేయాలనే క్లారిటీ మీ అందరికీ వచ్చింది కాబట్టి, సో ఎవ్రీడే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రతిరోజు ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ప్రతి క్వశ్చన్ నేను 1 minute ఎలా సాల్వ్ చేయాలి, సో మీరు ఈ రకంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసి సో ఎగ్జామ్లో బెస్ట్ మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. సో ఎవరికైనా మీకు క్వశ్చన్ చూడగానే షార్ట్కట్ మెథడ్స్ ఎలా చేయాలి ఏంటి అని తెలియకపోతే, సో రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ క్వశ్చన్స్ని మీరు క్లియర్గా చూడడం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.